హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి విశాలంగా కట్టించిన ఈ ఇల్లు చూద్దామండి. ఇది 2 సంవత్సరాలు ఓల్డ్ హౌస్ అండి. 2-3 సంవత్సరాలు ఓల్డ్ హౌస్ అండి. ఇది రీసేల్ బిల్డింగ్ అండి. ఇది నార్త్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. రీసెంట్‌గానే వీళ్ళు పెయింటింగ్ వర్క్ అంతా కూడా చేయించారండి. మనకు ఒక పైసా పని కూడా లేదు. రీసెంట్‌గా అన్ని వర్క్స్ కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏ వర్క్స్ ఉన్నా అన్నీ కూడా రీమోడలింగ్ చేయించారండి వీళ్ళు. పెయింట్ వర్క్ అయితే చేయించారు. బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉంది. ఈ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 34x55 అండి. ఇది 207 గజాలు. అదే సెన్స్‌లో చూస్తే 4.5 సెంట్లు అయితే కట్టించారండి. మన ఫ్రంట్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు, లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. ఈజీగా ఒక కార్ కూడా పడుతుంది. ఒక కార్ పెట్టి 2 బైక్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్‌కి అయితే టోటల్‌గా సింహం దారం అయితే యూజ్ చేశారు. టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. సింహం దారం డిజైన్ అయితే బాగుంది. నార్త్ ఫేసింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ వాల్కి అయితే స్ట్రెచర్ పెయింట్ రాయల్ ప్లే అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. బిల్డింగ్ కి ఈస్ట్ ఫిఫ్త్ వచ్చి 3.5 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారండి. ఇది 3 అడుగుల గ్యాప్ అయితే ఉండొచ్చు. అలాగే ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. అలాగే ల్యాండింగ్ కిందే మనకి మోటార్ పెట్టుకున్న కూడా పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ చాలా స్పేసెస్ గానే ఉంటుందండి. ఎందుకంటే 30 అడుగులు ఫేసింగ్ ఇచ్చారు కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి గంట 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్లో యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా చాలా విశాలంగా అయితే ఇచ్చారు. హాల్లోకి రైట్ సైడ్ ఇక్కడ టీవీ నెట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మన సెంటర్ లో బాక్స్ కి అయితే స్మోక్ డిజైన్ యూజ్ చేశారు. సీలింగ్ కూడా చాలా సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా తీసుకున్నారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 14.5x24 అండి. చాలా స్పేసెస్ గానే ఉంది. హాల్లో రైట్ సైడ్ ఇక్కడ టీవీ నెట్ అయితే ఇచ్చారు. టీవీ నెట్ డిజైన్ కూడా చూడొచ్చండి. మనకి టీవీ నెట్ ఇలా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుంది. టీవీ నెట్ దగ్గర యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయి. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. మనకి ఈజీగా 65 ఇంచెస్ టీవీ కూడా పడుతుంది. కింద రిమోట్ సైడ్ పెట్టుకున్న 3 సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చుట్టూ వైపులో కూడా ఫ్రేమ్ వర్క్ కింద అయితే చేయించారండి. టీవీ నెట్ కి అయితే లుక్ వైజ్ అయితే చేయించారు. చాలా క్లాసీ లుక్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా మ్యాట్ ఫినిష్ తో సీట్స్ అయితే యూజ్ చేశారు. వర్క్ వైస్ అయితే చాలా బాగుందండి. పెద్దగా అయితే వీళ్ళు హౌస్ తీసుకున్నారు, పెద్దగా ఉన్నట్టయితే లేదు. పెయింటింగ్ వర్క్ రీసెంట్ గా చేయించుకొని బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉందండి. మనకి అది వచ్చి 3rd బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చి 2nd బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఇలా టీవీ యూనిట్ రావడం వల్ల సోఫా సెట్ అది కూడా చాలా బాగుంటుంది. స్ట్రైట్ వ్యూ అయితే వస్తుందండి. మనకి అలాంటి సోఫా అన్న కూడా బాగా సెట్ అవుతుంది హాల్లో. అలా హాల్లోంచి ఈస్ట్ వైపుకి ఒక విండో అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకుని ఈ కార్నర్ లో పాయింట్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. మనకి ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ ఏరియా కింద అయితే వాడుకోవచ్చు అండి. ఎందుకంటే పక్కనే కిచెన్ ఇచ్చారు కాబట్టి ఇది డైనింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు. ఇక్కడ కర్టెన్ లాంటిది యూజ్ చేసుకుని మనం డైనింగ్ టేబుల్ కింద అయితే యూజ్ చేసుకోవాలి. సపరేట్ గా దీనికి డైనింగ్ ఏరియా అయితే రాలేదు. ఇది డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ డిన్నర్ సెట్స్ అయి పెట్టడానికైతే సెల్ఫ్ అయితే ఇచ్చారు. హాల్ ఎంత పెద్దగా రావడం వల్ల అయితే మనం సపరేట్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండ్ 2nd బెడ్రూమ్ ఇచ్చారు కదా. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇక్కడ యూజ్ అండ్ బెడ్రూమ్ లో డిజైన్ కూడా బాగుందని మనకి నాప్ బ్లాక్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12.5x14 అండి. బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ లో నార్త్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారండి. వెస్ట్ అండ్ సౌత్ వైపు అండి. ఇక్కడ సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే తీసుకున్నారు. వాల్ టాప్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారండి. డబుల్ డోర్ టైప్ అయితే తీసుకున్నారు. దీనివల్ల మనకు స్పేస్ కూడా కవర్ అవుతుందండి. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు. ఈ కబోర్డ్ లో ఒక విండో కూడా ఇచ్చారండి. ఇది కింద నుంచి సీలింగ్ ఎడ్ వరకు అయితే తీసుకున్నారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ వెస్ట్ వైపు గోడకి అయితే రాయల్ ప్లే అయితే తీసుకున్నారు. రాయల్ ప్లే డిజైన్ కూడా బాగుందండి. మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెల్ల స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. ఈ బెడ్రూమ్ కి కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. కావాలంటే ఇక్కడ కర్టన్ కింద వేసుకుని ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. మనకు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా సపరేట్గా డోర్ అయితే ఇచ్చారు.
మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 అండి. ఇక్కడ నుంచి 4x8 అండి. టోటల్‌గా చూసుకుంటే మనకి రూమ్ సైజ్ అయితే ఉంటుంది. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాఫ్స్ ఇవన్నీ కూడా కొంచెం బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉన్నాయండి. చిన్న చిన్న వర్క్స్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ బెడ్రూమ్‌కి ఆపోజిట్‌లోనే సెకండ్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12.5x11 అండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ వాల్‌కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్నారు. వెస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. ఇందులో కూడా సౌత్ వైపు గోడకి అయితే టోటల్‌గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. కింద నుంచి సీలింగ్ హైట్ వరకు అయితే ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్‌లో మన డెక్లమ్ సీట్స్ అయితే తీసుకున్నారండి. అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. మనకి మ్యాటి ఫినిష్‌తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. అలాగే హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. కబోర్డ్స్ కూడా చూడొచ్చు. బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉన్నాయండి. పెద్దగా యూజ్ చేసిందైతే లేదు వీళ్ళు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్‌కి అయితే అటాచ్డ్ వాష్‌రూమ్ రాలేదండి. దీనికైతే కామన్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారు. హాల్‌కి అండ్ ఈ బెడ్రూమ్ కూడా కలిపి వాడుకునేలా కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. మనం ఇలా హాల్ నుంచి వాడుకోవచ్చు. లేదంటే ఈ బెడ్రూమ్ వాళ్ళు కూడా మనకి కామన్ బాత్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బయట ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఈ వాష్‌రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. లోపల కలర్స్ అన్ని కూడా చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ హౌస్ ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మన హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి అయితే ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర నుంచి సర్పవరం జంక్షన్కి అయితే ఒక 3.5 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే అచ్చంపేట జంక్షన్కి అయితే ఒక 1 నుంచి 1.5 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. అలాగే ఇంటి దగ్గర మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే ఒక 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. గెస్ట్ రూమ్ అయితే చూద్దాం. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12.5x10 అండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ నార్త్ వైపు 2 విండోస్ అయితే తీసుకున్నారు. ఇది విండో హైట్ నుంచి మన కబోర్డ్ అయితే చేయించారండి. కొంచెం డిఫరెంట్ గా అయితే చేయించారు. స్పేస్ కవర్ అవుతుందని. ఇది కూడా ఇక్కడ ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు. పక్కన అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇది గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే వచ్చిందండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా సేమ్ మన మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చినట్టుగానే డ్రెస్సింగ్ రూమ్ వచ్చి పక్కనే మనకు వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాల్ మొత్తం టోటల్ గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. మనకి దీనికి సపరేట్ గా ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళే డోర్ కూడా ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ప్లస్ మనకి ఇల్లు అయితే బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉందండి. అసలు 2.5 సంవత్సరాలు ఓల్డ్ హౌస్ కింద అయితే అసలు లేదు. రీసెంట్ గా వీళ్ళు మళ్ళీ వర్క్ చేయించడం వల్ల అయితే చాలా బాగుందండి. చాలా క్లాసీగా ఉంది. చాలా విశాలంగా కూడా ఉందండి. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. దీని ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ ఓనర్స్ చెప్పడం వచ్చి 70 lakhs అయితే చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 70 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే అసలు కాదు. మనకు హాల్ నుంచి ఆ వాల్ దాటుకొని అక్కడ పూజ రూమ్ అయితే ఇచ్చారండి. పూజ రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఈ పూజ రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి కిచెన్ అయితే ఇచ్చారు. మనకి ఇది ఓపెన్ కిచెన్ టైప్ అయితే తీసుకున్నాం. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. కిచెన్ లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. విండో హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. అలాగే మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా చూడొచ్చు, పెద్దగా అయితే యూజ్ చేయలేదండి. మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేయడం కింద ఉన్న సెల్ఫ్స్ యూజ్ చేయొచ్చండి. పైన వచ్చి మనకు స్టోరేజ్ ఐటమ్స్ అయితే ఇచ్చారు. పైన కూడా అట్టకైతే ఇచ్చారండి. గ్రైండర్, మిక్సీ ఇలాంటివి పెట్టడానికి అయితే ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే మనకి సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇంట్లో మనకి బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ చాలా స్పేసెస్ గానే వచ్చింది. సౌత్ వైపుతో డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే చుట్టువైపులు తిరిగే స్పేస్ కూడా ఉందండి. మనకి ఇలా ఈస్ట్ వైపు సంది నుంచి వచ్చి వర్క్ చేసుకునే వెళ్ళిపోవడానికి అయితే స్పేస్ అయితే ఉంది. మనకి ఇల్లు అయితే అసలు ఎక్కడ కూడా మనకి టైట్గా అయితే లేదండి. అన్ని కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. మనకి మీకు ప్రైస్ చెప్పాను కదా, ప్రైస్ అయితే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. 70 lakhs కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. అలాగే మనకి లోన్ కూడా వస్తుందండి. ఈ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, టైట్లో కూడా ఉంటుందండి. మీరు హౌస్ చూడడానికి వచ్చేలా ఉంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేదారండి. మేమే దగ్గర మీకు హౌస్ అయితే చూపిస్తాను. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే డెఫినెట్లీ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి. బాయ్.